హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మరో కొత్త టేస్టీ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. రెసిపీ వచ్చేసి రాగిపిండితో లడ్డు. ఈ రాగిపిండి లడ్డు అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాము. రాగిపిండి లడ్డు కోసం మనం ముందుగా రాగిపిండి అయితే తీసుకుందాం. ఈ ప్యాకెట్ చూసారా, అంగన్వాడీ సెంటర్లో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఇది గర్భిణీ బాలికలకు ఇవ్వడం జరుగుతుంది. 1 kg ప్యాకెట్. మనం లడ్డూలు తయారు చేసుకోవడానికి మనకి రాగిపిండిని అయితే తీసుకోవాలి. ఇందులో ఈ రాగిపిండిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తయారీలోకి రాగిపిండి లడ్డూలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పుతో మనం బెల్లం తీసుకున్నట్లయితే ఇదే కప్పుతో 2 కప్పుల రాగిపిండిని అయితే తీసుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ ఒక 5-6 తీసుకోండి. కాజు, బాదం నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా వేపిన శనగపప్పు, 1 గుప్పెడు పల్లీని అయితే తీసుకున్నాను నేను. ఇవి ఎందుకంటే బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీకు అవసరం లేదనుకుంటే వీటిని స్కిప్ చేసేయండి. అదేవిధంగా లడ్డూలు చుట్టుకోవడానికి మనకి నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీలోకి వెళ్ళిపోదాం. యాడ్ చేసి మనం రాగిపిండిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని నెయ్యిలో బాగా ఈ విధంగా కలుపుకుంటూ, కొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే మరొక స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం పిండిని అయితే మనం ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగుంటుంది కాబట్టి మనం నెయ్యిని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసినా కూడాను పర్వాలేదు. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా వేయించుకోవాలి. లడ్డూలు చుట్టుకోవడానికి మనం ముందు తీసుకున్న బెల్లాన్ని కూడా ఈ విధంగా మనం మొత్తంగా వేయించుకున్న ఈ పదార్థాలన్నిటినీ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు మరి వేపిన శనగపప్పుని ఈ విధంగా పొడి చేసి ఈ పొడిని కూడా ఇందులో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతటిని కలిపేసుకోవాలి శుభ్రంగా. అందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇందులోనే మనము లడ్డూలు చుట్టుకోవడానికి వీలైనంత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వీలైనంత బెల్లం సిరప్ని అయితే మనం యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగి పిండిలో బెల్లం సిరప్ అనేది కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మనం డైలీ తినే రొటీన్లో కాకుండా ఇలా రాగి పిండిని ఇలా లడ్డూల్లా చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాగి పిండిలో బెల్లంలో కూడా ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం డైలీ తీసుకున్నట్లయితే బాగుంటుంది. దానికోసం మనం లడ్డూల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత చిన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది. రాగిపిండి లడ్డూలు అనేది తయారవుతాయి. ఫైనల్గా రాగిపిండి లడ్డూలు అయితే ఈ విధంగా తయారైపోయినాయి. రాగిపిండి లడ్డు వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఐరన్ అనేది వీటిలో పుష్కలంగా ఉంటుంది. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ తీసుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీ బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే వీటిని ఈ లడ్డుని రోజుకొకటి చొప్పున తిన్నట్లయితే రక్తహీనత సమస్య అనేది క్లియర్ అవుతుంది. మేము చేసే ప్రతి వీడియో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్తో చేయడం జరుగుతుంది. అందరూ వీడియోస్ని చూసి ఫాలో అవుతారని కోరుకుంటూ ఇంతటితో నమస్కారం.